పొరుగు దేశం బంగ్లాదేశ్ లో మళ్లీ అల్లర్లు మొదలయ్యాయి. మరోసారి యువత ఆగ్రహానికి గురైంది. గతంలో జరిగిన జెన్సీ అల్లర్ల మాదిరిగానే ఇప్పుడు అదే తరహాలో ప్రొటెస్ట్లు మొదలయ్యాయి. కొన్ని నెలల క్రితం దేశవ్యాప్త ఆందోళనలతో ప్రభుత్వాన్ని కూలదోసిన అదే యువ శక్తి ఇప్పుడు మొహమ్మద్ యూనస్ నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వంపై తిరగబడింది. దీంతో బంగ్లాదేశ్ వ్యాప్తంగా అన్ని కార్యక్రమాలు నిలిచిపోయాయి. గత ప్రభుత్వం చేసిన తప్పే యూనస్ తాత్కాలిక ప్రభుత్వం కూడా చేస్తోందని యువత మరోసారి ఆందోళనకు దిగింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ మరోసారి యువత ఆగ్రహాన్ని చవిచూసింది. గతంలో దేశ రాజకీయ స్వరూపాన్నే మార్చేసిన అదే యువ శక్తి ఇప్పుడు ప్రధాన సలహాదారు యూనస్ తాత్కాలిక ప్రభుత్వంపై విరుచుకుపడింది. పాఠశాలల్లో మ్యూజిక్, పీఈటీ టీచర్ పోస్టులను రద్దు చేయడంతో తిరుగుబాటు చేశారు. ఈ వార్తలు వచ్చిన వెంటనే ఢాకా నుండి చిట్టగాంగ్ వరకు దేశ వ్యాప్తంగా యూనివర్సిటీస్ క్యాంపస్లలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పాఠశాలలో మ్యూజిక్ లేకుండా చేయవచ్చేమో కానీ మా హృదయాల్లో కాదు అంటూ నినాదాలు చేస్తూ వీధుల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. బంగ్లాదేశ్ సాంస్కృతిక గుర్తింపును రక్షించడమే లక్ష్యంగా యువత రోడ్లపైకి వచ్చినట్టు సమాచారం. ఆందోళన క్రమంలో బంగ్లాదేశ్ వీధుల్లో హింస చెలరేగింది. ఢాకాలోని కొన్ని ప్రాంతాలలో లాక్డౌన్ విధించారు. ఇది బంగ్లాదేశ్ లో పెరుగుతున్న అశాంతిని ఆజ్యం పోసింది. కేవలం పరిపాలన పరమైన నిర్ణయానికి వ్యతిరేకంగా కాకుండా యూనస్ తాత్కాలిక ప్రభుత్వంలో ఇస్లామీకరణ చేయటంపై యుద్ధంగా విద్యార్థులు, సాంస్కృతిక గ్రూపులు ఈ నిరసనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం బంగ్లాదేశ్, పాకిస్తాన్ అనుకూల విధానాలను ఉద్యమకారులు వ్యతిరేకిస్తున్నారు. అందుకే బంగ్లాదేశ్ లో మళ్లీ అల్లర్లు చెలరేగుతున్నాయి. మరోసారి యువత ఆగ్రహంగా తిరుగుబాటు పడుతోంది. కొన్ని నెలల క్రితం దేశవ్యాప్త ఆందోళనలతో ప్రభుత్వాన్ని కూలదోసిన అదే యువశక్తి ఇప్పుడు మహమ్మద్ యూనస్ నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వంపై తిరగబడింది. గత ప్రభుత్వం చేసిన తప్పే యూనస్ తాత్కాలిక ప్రభుత్వం కూడా చేస్తోందని యువత ఆరోపిస్తూ మరోసారి ఆందోళనకు దిగింది. ఇది బంగ్లాదేశ్ లో పెరుగుతున్న అశాంతికి ఆజ్యం పోసింది. కేవలం పరిపాలన పరమైన నిర్ణయానికి వ్యతిరేకంగా కాకుండా యూనస్ తాత్కాలిక ప్రభుత్వంలో ఇస్లామీకరణ చేయటంపై యుద్ధంగా విద్యార్థులు, సాంస్కృతిక గ్రూపులు ఈ నిరసనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే భారతదేశంలో ఆశ్రయం పొందిన మాజీ ప్రధాని షేక్ హసీనా మళ్లీ తన దేశానికి వెళ్లాలని ఆలోచిస్తున్నారు. అయితే అందుకు బంగ్లాదేశ్ లో ఉద్రిక్తతల కారణంగా స్వదేశానికి వెళ్లే విషయంలో అక్కడి ప్రభుత్వానికి కొన్ని షరతులు పెట్టారు. ముందుగా ఆ పని చేస్తేనే బంగ్లాదేశ్ కి తిరిగొస్తా, లేదంటే మీ ఇష్టం అంటూ తన నిర్ణయాన్ని వ్యక్తం చేశారు. దేశంలో అందరి భాగస్వామ్యం ఉండేలా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలనేది అందులోని ప్రధానమైన షరతు. అదే విధంగా బంగ్లాలో అవామీ లీగ్ పార్టీపై నిషేధం ఎత్తివేయాలని ఆమె డిమాండ్ చేశారు. స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ఎన్నికలను నిర్వహించినప్పుడే తాను తిరిగి బంగ్లాదేశ్ కి వస్తానని స్పష్టం చేశారు. అక్కడి ప్రజలు కూడా అటువంటి పరిస్థితులనే కోరుకుంటున్నారని చెప్పారు. పీటీఐకి ఇచ్చిన ఈమెయిల్ ఇంటర్వ్యూలో హసీనా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బంగ్లాలో అధికారంలో ఉన్న యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం తీవ్రవాద శక్తులకు అధికారం ఇస్తూ భారత్తో ఆ దేశ సంబంధాలను ప్రమాదంలో పడేస్తోందని ఆమె ఆరోపించారు. బంగ్లాదేశ్ ని చైనా ఎలా బలి పశువు చేస్తోందన్న విషయానికి వస్తే పాకిస్తాన్, శ్రీలంక, మాల్దీవుల తర్వాత డ్రాగన్ కంట్రీ పనులకు బాధిత దేశంగా బంగ్లాదేశ్ నిలుస్తోంది. డ్రాగన్ కంట్రీ చైనా బంగ్లాదేశ్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. దీంతో పాటు ఆయుధాలు కూడా విక్రయిస్తోంది. బంగ్లాదేశ్ కి ఆయుధాలను విక్రయించే వారిలో చైనా నెంబర్ 1 ప్లేస్ లో ఉందని అనేక మీడియా నివేదికలలో ప్రస్తావించబడింది. అంతేకాకుండా బంగ్లాదేశ్ కి నిరంతరం అప్పులు కూడా ఇస్తోంది. రైల్వేలు, హైవేలు, పవర్ ప్రాజెక్ట్స్, షిప్పింగ్ లో పెట్టుబడుల పేరుతో బంగ్లాదేశ్ ని చైనా నిరంతరం అప్పుల్లో ముంచుతోంది. ఒక నివేదిక ప్రకారం బంగ్లాదేశ్ 27 ప్రాజెక్టులకు $20 బిలియన్ రుణం ఇచ్చింది. ఈ రుణాల వెనుక ఆ దేశపు అన్ని రాజకీయ పార్టీల ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అంతేకాదు చైనా బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ కోసం $1 బిలియన్ రుణం కూడా ఇచ్చింది. ఢాకా అషులియా ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వే కోసం చైనా బంగ్లాదేశ్ కి $1,300 మిలియన్ కు పైగా రుణం ఇచ్చింది. అయితే వీటన్నిటి వెనుక చైనా ప్రయోజనాలు ఉన్నాయి. మరి బంగ్లాదేశ్ ని ఆక్రమించడం వల్ల చైనాకు లాభం ఏమిటంటే బంగ్లాదేశ్ లోని పారా ఓడరేవు అభివృద్ధి చేసేందుకు చైనా ఒప్పందం కుదుర్చుకుంది.
పాకిస్తాన్లోని గ్వాదర్ ఓడరేవుని, శ్రీలంకలోని హంబన్తోట్ పోర్టును అభివృద్ధి చేసినట్టే. గ్వాదర్ చైనా ఆధీనంలో ఉంది. శ్రీలంకకు భారీ రుణం ఇస్తాననే సాకుతో చైనా 99 సంవత్సరాల లీజ్ కి హంబన్తోట పోర్ట్ ని తీసుకుంది. భారతదేశం పొరుగు దేశాలలో బంగ్లాదేశ్, చిట్టగాంగ్ పోర్ట్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ రెండు ఓడరేవులను స్వాధీనం చేసుకున్న తర్వాత భారత్ మినహా ఏషియాలోని చాలా దేశాల ఓడరేవులపై చైనా ఆధిపత్యం చెలాయిస్తుంది. అటువంటి పరిస్థితిలో భారతదేశంపై ఒత్తిడి తెచ్చే విధంగా పశ్చిమ దేశాలతో బేరం కూడా చేస్తుంది. కానీ సాక్షాత్తు బంగ్లాదేశ్ సైతం ఈ విషయాన్ని బహిరంగంగా నమ్మడం లేదు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో భారత్తో బలమైన సంబంధాలు కొనసాగించామని, యూనస్ తన మూర్ఖత్వంతో వాటిని బలహీనపరుస్తున్నారని హసీనా విమర్శించారు. కష్ట సమయంలో ఆశ్రయం కల్పించినందుకు మోదీ ప్రభుత్వానికి, భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తాను అధికారంలో ఉన్న సమయంలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనలను పరిష్కరించడంలో తమ ప్రభుత్వం విఫలమైందని, అలాంటి భయంకరమైన ఘటనల నుండి తను చాలా విలువైన పాఠాలు నేర్చుకున్నానని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తెలిపారు. ఆ టైంలో విద్యార్థి నాయకులు కూడా బాధ్యత తీసుకుని ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. తనపై నమోదైన కేసుల విషయంలో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో విచారణకు హాజరు కావడానికి తాను సిద్ధంగా ఉన్నానని షేక్ హసీనా తెలిపారు. యూనస్ ప్రభుత్వం తనపై చేసిన ఆరోపణలను హసీనా ఖండించారు. అవన్నీ రాజకీయంగా తనను బలహీనపరచడానికి చేసిన కుట్రగానే ఆమె తెలిపారు. విద్యార్థుల ఆందోళనలతో అనూహ్య రీతిన ప్రధాని పీఠం నుండి దిగిపోయిన షేక్ హసీనా గతేడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్ ని వీడి భారత్ కు వచ్చారు. నాటి నుండి ఆమె ఢిల్లీలోని ఓ రహస్య ప్రదేశంలో నివసిస్తున్నారు. ఆ సీక్రెట్ ప్రదేశం ఎక్కడున్నదన్నది ఎవ్వరికి తెలిసే అవకాశం లేదు. ఇంతకీ ఆమె ఏం కోరుకుంటున్నారంటే, తిరిగి స్వదేశానికి వెళ్లే విషయంలో అక్కడి ప్రభుత్వానికి కొన్ని షరతులు పెట్టారు. అందరి భాగస్వామ్యం ఉండేలా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలనేది అందులోని ప్రధానమైన షరతు. అదే విధంగా బంగ్లాలో అవామీ లీగ్ పార్టీపై నిషేధం ఎత్తివేయాలని ఆమె డిమాండ్ చేశారు. స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ఎన్నికలను నిర్వహించినప్పుడే తాను తిరిగి బంగ్లాదేశ్ కు వస్తానని స్పష్టం చేశారు. అక్కడి ప్రజలు కూడా అటువంటి పరిస్థితులనే కోరుకుంటున్నారని చెప్పారు. పీటీఐకి ఇచ్చిన ఈమెయిల్ ఇంటర్వ్యూలో హసీనా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బంగ్లాలో అధికారంలో ఉన్న యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం తీవ్రవాద శక్తులకు అధికారం ఇస్తూ భారత్తో ఆ దేశ సంబంధాలను ప్రమాదంలో పడేస్తోందని ఆమె ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న టైంలో భారత్తో బలమైన సంబంధాలు కొనసాగించామని, యూనస్ తన మూర్ఖత్వంతో వాటిని బలహీనపరుస్తున్నారని హసీనా విమర్శించారు. కష్ట సమయంలో ఆశ్రయం కల్పించినందుకు మోదీ ప్రభుత్వానికి, భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తాను అధికారంలో ఉన్న సమయంలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనలను పరిష్కరించడంలో తమ ప్రభుత్వం విఫలమైందని, అలాంటి భయంకరమైన ఘటనల నుండి పాఠాలు నేర్చుకున్నానని తెలిపారు.